సైకలాజికల్గా సుమ ఎట్లా రిసీవ్ చేసుకుంటుంది? సుమ బీయింగ్ ఉమ్మన్ పట్టించుకోలేదండి. అవునా? ఎందుకంటే పట్టించుకోవడం మొదలు పెడితే ప్రతిరోజు తనకి ఇబ్బందే, బాధ. నేను ఇంకా బాధపడ్డాను కానీ ఏంటి ఇలా అని చెప్పేసి నేను చాలా అఫెండ్ అయిపోయి నేను చాలా బాధపడ్డాను. తను అసలు పట్టించుకోలేదు. ఇఫ్ యూ కీప్ ఆన్ థింకింగ్ అబౌట్ దిస్ యూ విల్ కీప్ ఆన్ థింకింగ్. నువ్వు ఇంకా 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 బాధలోకి వెళ్తావు, వదిలేయని. వదిలేయడం అన్నంత మాత్రం అంత ఈజీయా? అంత ఈజీగా మనం తీసి పక్కన పెట్టేయగలుగుతామా? ఇది ఏమైనా టోపీయా? సో అది కొంచెం ఇబ్బందిగానే ఉండేది నాకు. తర్వాత ఓకే, ఇప్పుడు అయిపోయింది, వచ్చేసింది, రాసేసారు, ఇప్పుడు మనం చేయగలిగింది ఏం లేదు. దాన్ని ఏమైనా అంటే మళ్ళీ ప్యాచప్ లాగా అంటే చూడడానికి వాళ్ళందరికీ తెలియడానికి, కలిసి ఉన్నామని తెలియడానికి చేయగలిగితే చేయడం, లేకపోతే దాన్ని వదిలిపెట్టేసి మన జీవితం మనం చేసుకుంటూ వెళ్ళడం. రెండే ఆప్షన్స్ ఉన్నాయి, అవి రెండు చేస్తూ ఉన్నాం. అదే అప్పుడప్పుడు కనపడుతూ అప్పుడప్పుడు అది మీకు మ్యాండేటరీ అయిపోయింది కదా, పబ్లిక్ కి టు టెల్ దట్ యు ఆర్ హ్యాపీ టుగెదర్. అయినా పబ్లిక్ ఒప్పుకోవట్లేదు వాళ్ళు. కొంత ఇన్ఫర్మేషన్ వెళ్ళిపోయింది కదా సార్, అందుకని వాళ్ళు వీళ్ళంతా ఏదో హాని అనిపిస్తున్నారు, నటిస్తున్నారు పబ్లిక్ కోసం అని చెప్పేసి అన్న. ఒక కింద కామెంట్స్ లో ఒకళ్ళు చదివాను. సరే ఇప్పుడు నేను రియాక్ట్ అయితే నాకు బాధ, నాకు కొంచెం ఎమోషనల్గా ఉంటుంది. రియాక్ట్ అవుదామా, ఆన్సర్ చేద్దాం అనుకున్నా, వేస్ట్. ఆన్సర్ చేసి వేస్ట్. మళ్ళీ అది ఆన్సర్కి ఆన్సర్ ఇంకా మళ్ళీ క్వశ్చన్స్, అది అలా ఉంటుంది. సో ఇట్స్ నాట్ వర్తీ అని వదిలేసాను. ఎక్కడొక్కటి దానికి స్టాప్ పేజ్ అనేది మీరు వదిలేస్తేనే అది ఆగిపోతుంది. ఇన్ జనరల్గా అంటే టూ ప్రొఫెషనల్స్ ఇన్ ఏ హోమ్, అలా ఇన్ ఏ హౌస్, మీరు ఇద్దరు ఒకరి కెరీర్ కోసం ఒకరు ఏదైనా అంటే పర్సనల్ అడ్వైజులు ఇచ్చుకోవడం కానీ, లేకపోతే దాన్ని ఎట్లాగా ఆర్గనైజ్ చేసుకోవాలి అలా ఏమైనా మాట్లాడుకుంటారా, లేకపోతే ఎవరి కార్యక్రమం? అయ్యో లేదండి, డెఫినెట్గా జరిగేటప్పుడు తన ప్రోగ్రామ్స్ నేను చూస్తుంటాను, చాలా ఎఫెక్టివ్గా ఉంటాయి. క్యాష్, అంతకుముందు స్టార్ మహిళ, అవన్నీ. స్టార్ మహిళ తను మానేసేటప్పుడు నేను చాలా బాధపడ్డాను. అంటే ఎమోషనల్గా ఒక 13 ఏళ్ళు దాంతో కనెక్ట్ అయి ఉన్న లేడీ లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్లోకి వెళ్ళింది. అండ్ ఐ థింక్ షీ విల్ డెఫినెట్లీ అవన్నీ కరెక్ట్ సబ్మిట్ చేస్తే గిన్నిస్ బుక్ కూడా వస్తుంది. సో 13 ఏళ్ళు కష్టపడింది, ఎవ్రీ డే 4 ఎపిసోడ్స్. నేను చెయ్యలేదు, కానీ నేనే అంత ఎమోషనల్గా ఫీల్ అయితే తను ఎంత ఎమోషనల్గా ఫీల్ అయ్యి ఉండాలి కదా. అంటే తనకున్న రీజన్స్ తనకున్నాయి. అంటే డ్రైన్ అయిపోయింది ఎనర్జీ. అంటే మిగతా ఉన్నాయి, ప్రోగ్రామ్స్ ఉన్నాయి, అఫ్కోర్స్ అవన్నీ చెయ్యాలి కొంత. ఎందుకంటే కూతురు షీ ఈస్ కమింగ్ ఇన్ టు టీన్స్, సో నౌ షీ హ్యాస్ టు ఫోకస్ ఆన్ హర్ అని చెప్పేసి షీ లెఫ్ట్. నేను అది గ్రహించలేదు. నువ్వు ఎందుకు వదిలేయడం, చెయ్యి అని నేను. అదే ఈ యాంగిల్ నీ మైండ్లో, నాకు మైండ్లో లేదు. ఎందుకు వదిలేయడం, చెయ్యి అని నేను అంటే, లేదు నాకు తెలియదులే అని. సరే నీ ఇష్టం అని. అప్పుడు బాధ అనిపించింది. ఆ ఫేర్వెల్ వీక్ మొత్తం అంతా స్టార్ మహిళ. అలాగే క్యాష్ మారిపోతున్నప్పుడు అది బాధ అనిపించింది. అయ్యో బ్రహ్మాండంగా ఉంది కదా, ఎందుకు ఇప్పటికిప్పుడు తీయడం అంటే, లేదు దే వాంటెడ్ టు రీవ్యాంప్, కొత్త కొంచెం ఏదో ఒకటి రీవ్యాంప్ చేయాలనుకున్నారు, అందుకని. సరే ఓకే, బట్ ఎనీ ప్రోగ్రామ్ ఇట్ ఈస్ సక్సెస్ఫుల్, చలో ఓకే. తనకి మళ్ళీ అంటే తను కూడా స్లోగా అలాంటి వర్క్ తగ్గిస్తోంది. ఎందుకంటే షీ హ్యాజ్ ఈ మన ఫిలిం ఇవి ఉన్నాయి కదా ఫంక్షన్స్, అవన్నీ దానికి ప్రిపేర్ అవ్వాలి కంపల్సరీ. ఆ రోజు ఏంటి కొత్తగా ఏదో ఒకటి చేయాలి, ఎవ్రీ ఫిలింకి తను ఏదో కొత్తగా ఏదో చేయాలి. కాబట్టి కూర్చొని నోట్స్ రాసుకొని అన్నీ ఎంత అనర్గళంగా చెప్తుందో అసలు. దాన్ని ఏమంటారు వాళ్ళు, స్పాన్సరర్స్ ఉంటారు కదా, ఆ స్పాన్సరర్స్ 6 ఉన్నా 8 మంది ఉన్నా డజన్ ఉన్నా అలా నోట్లోంచి అలాగా అనర్గళంగా వచ్చేస్తాయి. అంటే ఎంత హోంవర్క్ చేసి ఉంటుందా అనుకుంటాను నేను. ఖచ్చితంగా నేను అనగానే ఒకరోజు అన్నా కూడా, అసలు ఏం తింటావు సుమా ఇంటి దగ్గర నువ్వు అని, అంతలాగా మాట్లాడడానికి హౌ మచ్ ఆఫ్ ఎనర్జీ పైగా ప్రిపేర్ అవుతుందండి బాగా. కాకుండా తనకి ఒక 2 4 ఉన్నారు, షీ పిక్సప్ అందులోంచి ఎవరినో ఒకరిని రైటర్ని. లేదు తినకు కుదిరితే తినే రాసుకుంటుంది. ఎవరినైనా ఇంకా బిజీగా ఉందనుకోండి, కొంచెం మీరు ఏదైనా 4 మాటలు వాక్యాలు రాసి ఇవ్వండి,
డిస్క్రిప్షన్ లాగా డిస్క్రిప్షన్ అడ్రస్ చేయడానికి. అడ్రస్ చేయడానికి అబౌట్ హీరో కానివ్వండి, అబౌట్ దాట్ పర్టికులర్ టైటిల్ గురించి కానివ్వండి అని ఇవన్నీ ప్రిపరేషన్ ఉంటుంది. ఓకే. సో హార్డ్ వర్క్, చాలా హార్డ్ వర్క్ అండి. సింపుల్గా ఆ రోజున లైవ్ కాబట్టి అప్పటికప్పుడు వచ్చి చేసేయడం ఏం కాదు. అవును, దానికి ప్రిపరేషన్ ఉంటుంది. అమ్మో చాలా హోంవర్క్ కావాలి దానికి. స్టేజ్ ఎక్కిన దగ్గర నుంచి భయమే కదండి, అన్లెస్, ఎందుకంటే ఇంతమంది స్పాన్సర్స్, ఇంతమంది గెస్ట్లు, ఇంతమంది వచ్చేవాళ్ళు, సడన్గా ఇప్పుడు లిస్ట్లో ఉన్నవాళ్ళు ఒకళ్ళు ఉంటారు, అప్పటికప్పుడు వచ్చేవాళ్ళు కూడా ఉంటారు గెస్ట్లు, లేని అనుకోకుండా సడన్ గా అనుకోకుండా ఆ రోజుకి ఆ రోజు ఫిక్స్ అయి ఉంటారు. అప్పుడు వాళ్ళని కూడా చూసి అడ్రస్ చేయాలి కదా. ఎగ్జాక్ట్లీ, చేయకపోతే కష్టం కదా. అవును, అనుకోని అతిథులు వస్తుంటారు అప్పుడప్పుడు. సో అది కూడా తనకి అందరు తెలుసు కాబట్టి చాలా ఈజీగా హ్యాండిల్ చేస్తుంది. అవును, ఇప్పుడు కొత్త వాళ్ళ సబ్జెక్ట్నైనా అంత ఎఫర్ట్లెస్గా ఎలాక్వెంట్గా హ్యాండిల్ చేస్తుంది. అంటే ఇన్ జనరల్గా